అలాగే చిటిపికల్ ఆర్జీవే బాబా ఏముంటది బాయ్ ఆ కాంబినేషన్ ఆర్జీవి మొత్తం అదే ఈమె మొత్తం చిటిపికలే ఎవడో తొక్కాలనుకుంటే రే ఎవడరా ఆడు ట్రోల్ చేసినాడు ఎవడు బాయ్ ఆడు రే నువ్వేరా నీ వల్ల ఈరోజు సినిమాలే పోతుంది రేపు పొద్దున హీరోయిన్ అవుతుంది ఆమెను అందరు ట్రోల్ చేసినారు అన్ని ఇబ్బందులు పెట్టి ఆమె చాలా స్ట్రగుల్ అయిపోయింది సినిమాల రోజు ఈ రోజు సినిమాలో క్యారెక్టర్ వేసింది రేపు సినిమాలో హీరోయిన్ చేయొచ్చు ఒకప్పుడు అలాగే చిట్టి పికిల్స్ గురించి మీరు మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మీ వల్లనే ఇప్పుడు అలాగే చిట్టి పికిల్స్కి సినిమాలో ఆఫర్ వచ్చిందంటే మీరేం చెప్తారన్న నా వల్లనే ఆఫర్ వచ్చిందంటే నేనేం చెప్తానా ఆమె చిట్టిపిక్కలు పెట్టుకునేది ఆఫర్ వచ్చింది నా వల్ల ఆఫర్ వచ్చిందంటే నేనేం పట్టుకొని పోయి ఆఫర్ ఇప్పించినా అట్లా ఒకప్పుడు తనకు విపరీతంగా నెగిటివ్ ఉన్న టైంలో మీరు ఒక్కరు మీడియా ముందుకు వచ్చి అన్న ఒకటి గుర్తుపెట్టుకో మొదట కష్టపడవచ్చు కానీ చివరికి గెలుస్తాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు రజనీకాంత్ చెప్పిన అంత మంచి డైలాగ్ని ఇట్లా మర్చిపోతావు అన్న ఆమెను అందరు ట్రోల్ చేసినారు అన్ని ఇబ్బందులు పెట్టి ఆమె చాలా స్ట్రగుల్ అయిపోయింది కానీ ఒకరోజు విజృంభించుకునింది సినిమాల రోజు ఈ రోజు సినిమాలో క్యారెక్టర్ వేసింది రేపు సినిమాలో హీరోయిన్ చేయొచ్చు అల్లెక్కే చిట్టిపిక్కలు అంటే చిన్న మాటలు కాదు భయ్య వాడెవడో ఆమె చిట్టిపిక్కలు మూసేపించినాడు కానీ ఆమె ఎట్లయినా ఎదగాలని ఉన్నప్పుడు ఎలాగైనా ఎదుగుతారు ఎందుకంటే అదే రాత అనేది అర్థమైందా ఎవడో తొక్కాలనుకుంటే రే ఎవడరా ఆడు ట్రోల్ చేసినాడు ఎవడు బాయ్ ఆడు రే నువ్వేరా నీ వల్ల ఈరోజు సినిమాలే పోతుంది రేపు పొద్దున హీరోయిన్ అవుతుంది రేపు పొద్దున హీరోయిన్ అయిన తర్వాత అట్లా రోడ్డు మీద పోతున్నా సెల్ఫ్ అడుగుతాను వాడు ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ మంచోడే మొగజాతికి అనుమత్యమానా నేను కూడా మొగజాతి వాడిని సపోర్ట్ చేయాల్సిందే కానీ వాడే నన్ను అంత చేసినాడు గలీజ్ చేసినాడు అన్న వాడు పాపం ఆమెను తొక్కాలనుకున్నాడు ఆమె బాల్ టెన్నిస్ బాల్ అక్కడిది ఏసా పైకి ఎగిరిపోయింది అట్లా తో మళ్ళా చిట్టి పిక్కలు ఇప్పుడే నాశనం అయిన మళ్ళీ పిక్కలు ఈడనన్నా డబ్బులు వస్తాడు ఉత్తుతుందనా ఫ్రీగా అని ఒకప్పుడు రిపోర్టర్ వచ్చి మేము అలాగే చిట్టి పిక్కలు చదివితే మీరు చాలా పాజిటివ్ మాట్లాడే ఆ వీడియో చాలా వైరల్ అయింది ఆ వైరల్ అయిన వల్లనే అలాగే చిట్టి పిక్కలు ఏకంగా సినిమాలకు వచ్చింది ఒకప్పుడు కుంభమేళాలో పూసలు వేసుకుని అమ్మాయి మోనాలిసా సినిమాలకు వచ్చింది ఇప్పుడు ఏకంగా అలాగే చిట్టి పిక్కలు పచ్చడి అమ్ముకునే వాళ్ళు సినిమాలకు వస్తున్నారు నీలాంటి ఏం మిగలైపోతారు అంటే ఏం చెప్తావు నాలంటోడు ఏం చేయలేడు పల్లె ప్రశాంత్ లాంటోడు బిగ్ బాస్ పోతాడు అమర్దీప్ లాంటోడు బిగ్ బాస్ పోతాడు నాలంటోడు ఏం చేస్తాడు భయ ఏదో ఇట్లా పార్క్ ముందర ఊగ వచ్చి వీడియోలు చెప్పి వెళ్ళిపోతా అంతే చాలా మంది వినిపిస్తుంది అలాగే చిట్టి పికిల్స్ ఆర్జీవితో యాక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అంటారు నిజంగా మధ్య కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకుంటారు అలాగే చిటిపికల్ ఆర్జీవే బాబా ఏముంటుంది బాయ్ ఆ కాంబినేషన్ ఇట్లాంటి కాంబినేషన్ లేడు ఆర్జీవి మొత్తం అదే ఈమె మొత్తం చిటిపిక్కలే చాలా బాగుంటుంది భయ చాలా సూపర్ ఉంటుంది భయ కామ్యూనికేషన్ అలాగే చిట్టి పిక్కల అభిమానిగా మీ ఎందుకంటే చాలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తన సినిమాలకు వచ్చి కాబట్టి మీరు కూడా సినిమా ఇద్దరిని కాంబినేషన్ చూడే ఛాన్స్ ఉందా నేను సపోర్ట్ ఇచ్చిన అని చెప్పి పబ్లిక్ తోటి నన్ను ఏమన్నా వేపిస్తావా ఇట్లా నేను ఏం సపోర్ట్ ఇచ్చినా బాయ్ అందరూ ఆమెని తొక్కాలని చూసినారు కానీ ఆమె లాస్ట్కి ఏమైంది హీరోయిన్ కాదు సినిమాలే పోయింది అట్లా అలాగే చిట్టిపికల్నే కాదు సమాజంలో ఒక మంచి మెసేజ్ చెప్తా గుర్తుపెట్టుకో అలాగే చిట్టిపికలే కాదు మన మనుషులను ఎంతో మంది ఎవడెవడో తొక్కాలని చెప్పి నీతిమాలనోడు చాలా మంది ప్రయత్నిస్తారు కానీ నిన్ను తొక్కుతున్నప్పుడు కూడా నువ్వు ఆ బాధలు భరించినావు అంటే ఆ రోజు నువ్వు బాల్ల పైకి ఎగిరిపోయి ఒక మంచి రేంజ్ పోతావు ఇది అలాగే చిటిపికలు నిరూపించింది అనిపించింది నీకేమనిపించింది అన్న ఒకప్పుడు మేము ఉంటుంది అది లైఫ్ సెట్ చేస్తారని బ్రహ్మాండంగా మేము ఉంటుంది సో మీరే అలాగే చిటిపికల్ లైఫ్ సెట్ చేసినట్టు బయట నేను అంటావు నేనేం పోయి ఏమన్నా ఆమె ఆఫర్ ఆర్జీవి తోటి ఆఫర్ మాట్లాడినా చల్ నాకు సంబంధమే లేదు ఇది కాకపోతే ఆమె గ్రేట్ బ్రో